గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ ఎపిసోడ్ 11 అండ్ 12. ఈరోజు మనం ఎపిసోడ్ 11, 12 రెండింటి గురించి మాట్లాడుకోబోతున్నాం. మెయిన్గా ఎపిసోడ్ 11లో అయితే రితు, అది లవ్ స్టోరీ అంటారో మరి ఏమంటారో తెలియదు, రితు అండ్ డెమాన్ అది చాలా డిస్టర్బెన్స్గా, కొద్దిగా ల్యాగ్గా, కొద్దిగా ఇరిటేషన్గా ఉంది. బట్ బిగ్ బాస్ అదే వేస్తున్నారు. మరి అదైతే చాలా కొద్దిగా అంటే రితు వలలో డిమాండ్ పడిపోయాడు అనే అనే అదే చెప్పొచ్చు. అలానే కనబడుతుంది. తను ఏం చెప్పా తన వెనకాల వెళ్ళడం, ఆల్రెడీ ఇది సంజన దగ్గర ఉన్న చాక్లెట్ మరి తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా తను ఇది రితుకి ఇవ్వడం, అదేందుకు కొద్దిగా బాగాలేదని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కూడా మీరు ఒకసారి చెప్పండి. నెక్స్ట్ మన రాము రాథోడ్ ఎమోషనల్ అయిపోతున్నాడు, ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు. ఒక పక్క బర్నీ కానీ వాళ్ళ అన్న వాళ్ళ రిలేషన్ చెప్పుకుంటానే ఇంకో వైపు నుంచి తను బాగా ఎమోషనల్ అయిపోతున్నాడు. మరి చూడాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి తను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఎపిసోడ్లో అయితే ఇమ్ము అండ్ తనుజ వాళ్ళ బాండ్ అయితే చాలా బాగుంది. వాళ్ళిద్దరు కలిసి చేసే కామెడీ కానీ, వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయ్యే కామెడీ కానీ, ఫన్ కానీ ఎక్సలెంట్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు కలిసి చేసే స్కిట్స్ కానీ అది చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు కామెడీ చేయటం అది చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9లో ఫస్ట్ డాగ్ సౌండ్ అయితే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారిగా పడింది. ఫస్ట్ అయితే ఆయనగా పడింది. వీళ్ళందరూ కలిసి ఆయనకి ఇవ్వబోయే పనిష్మెంట్ అయితే పూల్లోకి తీయటము. ఆయన ఫుడ్ తినకుండా కొద్దిగా నీరసంగా అలా ఉండేసరికి మనిషి ఏమో బెటర్ అయిపోయిన తర్వాత మీకు పనిష్మెంట్ ఇస్తామని చెప్పారు. పూల్లో దోస్తారంట. మరి అది ఎప్పుడు చేస్తారో మరి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన మాట్లాడుకోవాల్సింది అయితే తనుజ గురించి. తనుజ అయితే అంటే అందరూ వెళ్ళి మాస్క్ మ్యాన్ని అడిగారు ఫుడ్ తినమని చెప్పి. బట్ తనుజ వెళ్ళి మాత్రం ఒక బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మనం మాట్లాడితే ఎలా కన్విన్స్ అవుతామో, మనల్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారో మన బెస్ట్ ఫ్రెండ్ అయితే సేమ్ అదే విధంగా వెళ్ళి కూర్చొని మాట్లాడి ఫ్రీగా మాట్లాడి ఆయన అయితే కన్విన్స్ చేశారు. చివరికి ఫుడ్ తినేలా చేసింది మన తనుజ. అదైతే టూ గుడ్ అబ్బా, చాలా బాగా మాట్లాడింది. నెక్స్ట్ వచ్చేసరికి కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి కాలమా చక్ర వ్యూహమా. ఇందులో ఈ టాస్క్ ఏంటంటే ఓనర్స్కి 10 hours టైం ఇచ్చారు అండ్ టెనెంట్స్కి 12 hours టైం ఇచ్చారు. అంటే ఈ 10 hours వాళ్ళకి ఇచ్చిన టైమ్స్ ప్రకారం వాళ్ళు నిద్రపోకుండా ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే నాకు బిగ్ బాస్ ఓనర్స్కి కొద్దిగా ఫేవర్గా ఉన్నట్టుగా అనిపించింది. ఇస్తే ఇద్దరికి ఈక్వల్ టైమింగ్స్ ఇవ్వాలి, కానీ ఆల్రెడీ ఓనర్స్గా ఉన్నారు, వాళ్ళకి 10 hours టైం ఇవ్వాలి అండ్ వీళ్ళకి 12 hours టైం ఇవ్వాలి. అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఓనర్స్ వైపే ఉన్నారు. బట్ ఈక్వల్ టైం ఇస్తే కొద్దిగా గేమ్ బాగుండేదని నాకు అనిపించింది. ఇందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి కాలచక్రమా. ఇందులో విన్ అయిన వాళ్ళకి 1 hour టైం అయితే డిక్రీజ్ అవుతుందని బిగ్ బాస్ చెప్పారు. ఇందులో 2 groups అయితే డివైడ్ అయ్యారు. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 లాగా. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. టాస్క్ స్టార్ట్ అవ్వగానే మన మనీష్ అయితే రీతుని నెట్టేశాడు. దాని తర్వాత మన ఇమాన్యువల్ వచ్చేసి శ్రీజని లాగేయటము. దాని తర్వాత మనీష్ 2 hands 2 పట్టుకున్నాడు. బట్ మన రితు సంచాలక్స్ అయితే ఒక 5 seconds అయితే టైం ఇస్తున్నారు. అదైతే ఏం కాదు. ఇంకా దాని తర్వాత ఒకరు నెట్టేసి మళ్ళీ మన తనుజ గారు వచ్చి కళ్యాణ్ 2 చేతుల్లో పట్టుకుని చెప్పి ఆడ గోల్ చేశారు. అలా పట్టుకుంటే ఇంకా నో యూస్ కదా. ఒక 5 seconds అని చెప్పి సంచాలక్స్ ముందే చెప్పారు. ఆయన ఒక 3 seconds పట్టుకున్నారు. ఇంకా 2 seconds టైం ఉండింది. అప్పటికి మన సుమన్ అన్న ఒక్కడే ఉన్నారు. అయినా సరే ఆ సుమన్ అన్న కూడా ఒకవేళ పవన్ మనకి కళ్యాణ్ అవుట్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ అవుట్ అయినా కానీ వాళ్ళిద్దరూ సుమన్ గారిని నెట్టేస్తారు, ఆల్రెడీ నెట్టేశారు. సో దానివల్ల ఈ నో యూజ్ అలా డిస్కస్ చేయడం కూడా టైం వేస్ట్ అని నాకు అనిపించింది. ఎపిసోడ్ 11 గురించి అయితే ఇదే. మనం నెక్స్ట్ లేట్ చేయకుండా ఎపిసోడ్ 12 గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 12లో వచ్చేసి అండ్ ఇవాళ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటే అండ్ ఇవాళ ఎపిసోడ్ 12 స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని చెప్పి తెలుగులో మాట్లాడట్లేదు అని చెప్పి బిగ్ బాస్ కోపం వచ్చి వాళ్ళకి ఓనర్స్కి వచ్చేసి 2 hours టెనెంట్స్కి ఏమో 1 hour పెంచడం జరిగింది. ఇంకా అలా వాళ్ళ టైమ్స్ ఇంకా పెరిగాయి. సెకండ్ టాస్క్ వచ్చేసి బజార్ ఆర్ నో బజార్, దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఇందులో ఏంటంటే 2 groups ఉంటాయి. ఆ 2 groups ఒక బటన్ ఫోన్ కాల్స్ ద్వారా మనం మేనేజ్ చేసుకుని ఎవరు ఫస్ట్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ బటన్ ప్రెస్ చేసి ఇంకో గ్రూప్
వాళ్ళు ప్రెస్ చేయకపోతే వాళ్ళు విన్ అయినట్టు, వాళ్ళ టైం 0 అయిపోతే వాళ్ళు విన్ అయినట్టు. ఇద్దరు నొక్కితే 1 అవర్ టైం ఇంక్రీజ్ అయ్యిద్ది, ఇద్దరు నొక్కకపోతే 1 అవర్ టైం డిక్రీజ్ అయ్యిద్ది. సో ఇద్దరు నొక్కారు కాబట్టి ఇద్దరికి 1 అవర్ టైం అయితే డిక్రీజ్ అయింది, 1 అవర్ టైం అయితే ఇంక్రీజ్ అయింది. అలా ఓనర్స్కి ఇంకా టాస్క్ ముగిసిన తర్వాత టైం అయితే కొద్దిగా తక్కువే ఉంది ఓనర్స్కి. అలా ఓనర్స్కి అయితే టైం 0 అయిపోయింది. ఇంకా టాస్క్ అయితే వాళ్ళు విన్ అయిపోయారు సెకండ్ టాస్క్ అయితే. ఇంకా నెక్స్ట్ మెయిన్లీ ఇంకా సెకండ్ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు భరణి అండ్ వీళ్ళు మన సుమన్ శెట్టి గారు మాట్లాడుకున్న డిస్కషన్ ఏంటంటే, వీళ్ళు టెనెంట్స్ చేసిన తప్పు ఏంటంటే భరణి గారిని ఇచ్చేసారు. ఫస్ట్ భరణి గారు ఇచ్చే ముందు ఆలోచించకుండా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెన్సీ ఇచ్చేసామని చెప్పి అనుకుంటారు. ఇదంతా ఇప్పుడు ఫీల్ అయితే మనం ఏం చేయలేము. అది ఇవ్వక ముందే మనం ఇచ్చేటప్పుడే చూసుకుంటే మనకి బాగుండేదేమో. ఇప్పుడు వాళ్ళ టీమ్స్ ఆల్రెడీ వాళ్ళలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఓనర్స్ లో. ఇంకా బర్నీ వెళ్ళటంతో వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయ్యారని నాకు అనిపించింది. ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి ఓనర్స్ లో నుంచి 3 మెంబర్స్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఎవరు టెనెంట్స్ సెలెక్ట్ చేయాలి, 4 మెంబర్స్ ని అవుట్ చేయాలి, 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి. అలా చేశారు. అలా చేసిన తర్వాత నేమ్స్ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వీళ్ళు శ్రీజ అండ్ మన ప్రియా గారు అయితే ఒక్కటే గోల. ఇప్పుడు రీజన్స్ చెప్తున్నాడు మన ఇమాన్యుల్ అన్న అయితే క్లియర్ గా వచ్చి పేషెంట్ తో చెప్తున్నాడు రీజన్స్ ఎందుకు సెలెక్ట్ చేశారు, వాళ్ళ పాయింట్స్ ఏంది, ఏం కన్సిడర్ చేశారని చెప్పి చెప్తున్నాడు. బట్ వీళ్ళు అడిగిందే అడిగి ఎందుకు చేశారు, వాళ్ళు బెటర్ కాదా, మేము బెటర్ కాదా అని చెప్పి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మనలో కొన్ని ఉండొచ్చు, వాళ్ళలో కొన్ని పాజిటివ్స్ ఉండొచ్చు, దాన్ని బట్టి వాళ్ళ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేశారు. అది మనం తర్వాత చూసుకోవాలి. అడిగిందే అడిగి మాట్లాడి అంటే కొద్దిగా ఇరిటేటింగ్ గా ఇద్దరు అసలు ఫేవరెటిజం అని చెప్పి ఒకటే గోల ప్రతి టాస్క్ లో. ఇప్పుడు వాళ్ళకి ఫేవర్ గా వెళ్తే ఫేవరెటిజం అంటున్నారు, వాళ్ళకి ఫేవర్ గా వెళ్తేనేమో నార్మల్ గా బాగుంది అంటున్నారు. అదే వాళ్ళకి ఫేవర్ గా వెళ్ళకపోతే ఫేవరెటిజం అని చెప్పి ఒకటే గోల్ చేస్తున్నారు. కొన్ని సార్లు ఏంటంటే కొద్దిగా ఇరిటేటింగ్ గా అలా వాళ్ళు మాట్లాడుతుంది ఇరిటేటింగ్ గా అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ వచ్చేసి భరణి, మనీష్, డెమాన్, ఇమ్ము. ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి రంగు పడిద్ది టాస్క్ పేరు. ఇందులో వచ్చేసి బిగ్ బాస్ బజర్ టు బజర్ చెప్పారు. ఇక్కడైతే రితు ఫెయిల్ అబ్బా, సంచాలక్ అయితే ఫెయిల్. వేరే వాళ్ళని పెట్టాల్సింది సంచాలక, లైక్ మాస్క్ మ్యాన్ కానీ ఇంకా తనుజాని వీళ్ళని పెట్టాల్సింది. ఇంకా రితుని పెట్టడం వల్ల టాస్క్ అయితే మారిపోయింది. నన్ను అడిగితే మాత్రం భరణి విన్ అవ్వాల్సింది ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే. తను కొద్దిగా బయాస్ గా ఉండిందని నాకైతే అనిపించింది. ఫస్ట్ అయితే మన మనీష్ అయితే టాస్క్ స్టార్ట్ అవ్వటమే మనకి ఒక 2 గ్రూప్స్ కానీ స్టార్ట్ అయింది. ఎలాగంటే ఇప్పుడు భరణి, ఇమాన్యుయల్ ఒక గ్రూప్ లాగా, మన డెమాన్ అండ్ మనీష్ ఒక గ్రూప్ లాగా స్టార్ట్ అవటమే అలా స్టార్ట్ అయింది. అప్పుడు మాత్రం మన శ్రీజ అండ్ ప్రియా అయితే అసలు ఒక నోరు అయితే మెరపలేదు. ఎప్పుడు మనీష్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది కదా, ఇంకా అప్పటి నుంచి వీళ్ళు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పి గోల చేస్తున్నారు. అసలు టాస్క్ చూడాలా, వీళ్ళ వాయిస్ వినాలా, అయితే మధ్య కొద్దిగా చీదర పుట్టడం అట్టయితే అనిపించింది. అలా మాట్లాడుతూ ఉన్నారు ఫేవరెటిజం అని చెప్పి. ఇలా అంటే కొద్దిగా ఇరిటేటింగ్ గా అనిపిస్తూ ఉండేది వీళ్ళు మాట్లాడేది. అప్పుడు నేను సెకండ్ రౌండ్ లో వచ్చేసి వీళ్ళిద్దరు నా భరణి అండ్ ఇమాన్యుయల్ వచ్చేసి వీళ్ళని డెమాన్ అయితే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక చోట ఏంది అసలు బిగ్ బాస్ బజర్ టు బజర్ చెప్పారు. బజర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి బజర్ ఎండ్ అయిన తర్వాతే గేమ్ ఆగాలి. మధ్యలో సంచాలక్ చెప్తేనే ఆపాలి అనేది స్టార్టింగ్ లో నుంచి చెప్పలేదు. స్టార్టింగ్ నుంచి మధ్యలో చెప్పి ఇప్పుడు భరణి పూసేటప్పుడు ఇప్పుడు డెమాన్ పూస్తున్నప్పుడేమో సంచాలక్ ఆపదు, డెమాన్కి ఏమో వీళ్ళిద్దరు పూసేటప్పుడు కరెక్ట్ గా పూసేటప్పుడే ఆపారు. అయినా ఒక్కసారి పూసాడు, జస్ట్ అలా పూసాడు అంతే, అప్పటికే ఆపలేదని చెప్పి బన్నీ గారిని 3 సార్లు పూసారని చెప్పి తొక్కలో రీజన్ చెప్పి బన్నీ గారిని అవుట్ చేశారు. అదైతే అసలు అన్ఫేర్, చెత్త సంచాలక్, అసలు టోటల్ అన్ఫేరు. నాకైతే డెమాన్ పవన్ కి ఫేవరెటిజం చూపించారని చెప్పి, డెమాన్ పవన్ కి బయాస్ కొన్నారని చెప్పి నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది మీరు కూడా కామెంట్ లో చెప్పండి. అండ్ ఎపిసోడ్ 11 అండ్ ఎపిసోడ్ 12 అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ డెమాన్ అయితే కెప్టెన్ అయిపోయాడు. నాకెందుకో అంటే ఒక పేరు కెప్టెన్ అయితే కాదనిపించింది, బర్నీ అవుతాడేమో అనిపించింది. బట్
ఎపిసోడ్ 11 అండ్ ఎపిసోడ్ 12 గురించి అయితే ఇది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.